జరిగింది. ఎందుకంటే గోదాదేవి కళ్యాణము రంగనాథ స్వామితో భోగి పండుగలోనే జరిగిందన్నమాట పూర్వం. కాబట్టి అదే రోజే గోదాదేవి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పూర్వము వైకుంఠములో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో కూడుకున్న వారి ఆ విధంగా ఉండగా దేవతలు మహర్షులంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అక్కడ కొంతమంది ఈ మహర్షులంతా కూడా కలిసి ఆ స్వామిని మహావిష్ణువుని అడిగారట, స్వామి మీకు మరి ఎన్నో సేవలంతా కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ భూలోకంలో అంతా కూడా భక్తులంతా కూడా, ఈ అన్ని సేవలలో కూడా మీకు ఏ సేవ అంటే చాలా ఎక్కువ మీకు చాలా ప్రీతికరమైంది, ఎక్కువ ఇష్టం అని చెప్పి అడిగారట మునులంతా కూడా. ఇప్పుడు స్వామి చెప్పారు మహావిష్ణువు, నాకు ఆ పుష్పాలతో సేవ అంటే చాలా ఇష్టం నాకు, కాబట్టి ఆ పుష్పాలతో ఎంత ఎక్కువ అలంకారం చేస్తే నాకు అంత ప్రీతిగా ఉంటుంది అని చెప్పారట స్వామి. అప్పుడు ఆ పక్కనే ఉండే భూదేవి ఆమె అనుకునిందట, ఈ స్వామి యొక్క ఆ పుష్పాల సేవలో నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనస్సులో ఆ తల్లి అనుకునింటే, అప్పుడు స్వామి ఆ మనస్సులో ఆమె అనుకునే విషయాన్ని గ్రహించి తథాస్తోని దీవించాడట. ఆ తర్వాత భూదేవి అడిగిందట, అయ్యా నేను మనస్సులో అనుకున్న విషయాన్ని మీరు తథాస్తు అన్నారు, మరి నా కోరిక ఎలాగ నెరవేరుతుంది అని చెప్పి ఆ భూదేవి అడిగితే, అప్పుడు స్వామి చెప్తాడు మహావిష్ణువు, నీవు భూలోకంలో జన్మిస్తావు, తప్పకుండా ఆ పుష్పమాలికలతో నీవు నాకు అలంకారం చేయడము, ఆ తర్వాత నీవు నన్ను వివాహం చేసుకోవడం జరుగుతుంది అని అమ్మవారికి వరమిస్తాడు. సరే, ఈ విధంగా ఉంటే ఒకనొకప్పుడు ఆ గరుత్మంతుని మీదుగా ఈ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా భూలోకానికి విహారానికి వస్తారు. అక్కడంతా కూడా ఆ ఉండి ఈ ప్రదేశాలన్నీ కూడా చూస్తూ ఎంతో ఆహ్లాదంగా, ఎంతో చూసేదానికి సుందరంగా అంతా ఉంటే భూలోకం అంతా కూడా తిరుగుతూ అక్కడే వారు చాలాసేపు కూర్చొని పోతారు. అప్పుడు ఆ గరుత్మంతుడు అడుగుతాడు స్వామిని, స్వామి మరి ఇక్కడ మీరు ఇంతగా ఎంతో ఉల్లాసంగా ఎంతో బ్రహ్మాండంగా ఆనందంగా ఇక్కడ ఉన్నారు, కాబట్టి నేను కూడా మీకు దగ్గరగా ఎప్పటికీ కూడా ఉండేటట్టు వరం ఇవ్వయ్యా అని అడిగాడు. సరేనయ్యా, ఏం పర్వాలేదు, ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు వాహనంగా ఉన్నావు కదా, నాకు దగ్గరగా ఉన్నావు కదా అంటే, ఇలా కాదు స్వామి, ఒక బంధం మీతో మాకు ఏర్పడాలి, నాకు ఏదైనా కూడా ఒక బంధం ఏర్పడితే, ఎందుకంటే నేను మీ సేవకుణ్ణి, కానీ బంధం అనేది వేరు కదా, కాబట్టి అలాగా ఏదైనా కూడా నాకు అల్లుడిగా ఏదైనా అవకాశం ఉంటే కనుక మీరు నీకు మామగారిగా నాకు మీరు అల్లుడిగా వచ్చే అవకాశం ఏదైనా ఉంటే నాకు ఆ వరం ఇవ్వండి అని అడిగారు. సరే, అట్లాగేని ఆ స్వామి మహావిష్ణువు గరుత్మంతుడిగా వరం ఇచ్చాడు. అలాగా ఈ భూలోకంలో శ్రీవల్లిపుత్తూరు అనే మన క్షేత్రం ఉందండి, తమిళనాడులో ఉంది. అక్కడ మాధవాచార్యులు వారి భార్య పద్మాదేవి, వీరిద్దరు కూడా వారికి ఆ దంపతులు భట్టాచార్యుడు అనే పేరు గల ఈ అబ్బాయి పుట్టాడనమాట. ఈ గరుత్మంతుడే అనే పేరుతో పుట్టాడనమాట. ఈ భట్టనాథుడు కూడా ఆయన మరి వేదములు అవి నేర్చుకోకుండా, ఎందుకంటే మామూలు వేదములు అవి నేర్చుకుంటే ఆ దేవాలయం పూజారిగా ఉంటారు. వారి తండ్రి గారు ఆయన ఎప్పుడు కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర షాయి అంటారు అన్నమాట, శ్రీ భగవానుడు. అలాగా ఆ స్వామికి సేవ చేస్తూ ఉండేవాడు, పూజారిగా ఉండేవాడు అన్నమాట. మరి వారి కుమారుడు మాత్రం ఈయన భట్టనాథుడు మాత్రం ఎప్పుడు కూడా ఆ తండ్రి మాట వినకుండా ఆ వేదములు అవి చదువుకోకుండా ఎప్పుడు మామూలుగా ఎక్కువగా బయట తిరుగుతూ ఉండేవాడు అన్నమాట. అయితే ఆయనకు విష్ణువు అంటే చాలా భక్తి అన్నమాట. ఆయన ఒక చిన్న తులసి చెట్లు, తులసి వనము, తర్వాత అట్లాగే పూల చెట్లు అన్నీ కూడా వేసేసి అవన్నీ కూడా ఆయన పెంచుకుంటూ అక్కడ వచ్చిన పుష్పాలు ఆ తులసి మాలలు అవన్నీ కూడా కట్టి స్వామివారికి రోజు కూడా ఇచ్చేవాడు అన్నమాట. ఈ విధంగా ఆ స్వామి యొక్క ఆ పుష్పమాలలు ఆ యొక్క తులసి మాలను కూడా స్వామి సమర్పిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. ఇలాగా ఆ భట్టనాథుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన కూడా కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒకనొక రోజు ఆ యొక్క తులసి వనములో ఒక చిన్న పాప ఆయన దొరికిందనమాట. అంటే మనకు ఎలాగైతే ఆ జనక మహారాజుకు ఆయన ఎలాగైతే నాగలైతే దొరుకుతుంటే అమ్మవారు దొరికిందో సీతాదేవి, అలాగా ఈయన కూడా ఆ తులసి వనంలో కూడా తులసి చెట్లు పెంచుకుంటున్నాడు అనమాట. ఆ వనంలో ఆ అమ్మవారు చిన్న పాప రూపంలో దొరికింది అనమాట, భూదేవి. సరే, ఈ అమ్మవారు దొరికింది కాబట్టి ఆమెకు మామూలుగా తమిళంలో తులసి అంటే కోదై అని అన్నమాట, కోదై అంటే తులసి అన్నమాట. అలాగా కోదై అని పేరు పెట్టుకుని ఆచుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఆ కోదై అనేది కొంచెం కాలక్రమేణా
అది గోదా అనే పేరుగా అలాగా గోదాదేవి అని ఆ